ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి తెలిసే ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. 2018 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని కింద సాగు చేసే భూమి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది. ఏడాదికి 6,000 రూపాయలను ఈ స్కీమ్ కింద రైతులకు ఇస్తుంది. ఇక్కడ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ అవుతాయి. 6,000 రూపాయలను ఒకేసారి అందించదని గుర్తుంచుకోవాలి. ఇక్కడ విడతల వారీగా అందిస్తుంది. ప్రతి విడతకు 2,000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒకసారి 3 విడతలుగా ఇస్తుంది. ఇప్పటి వరకు 18 విడతల డబ్బుల్ని విడుదల చేసింది. 19వ విడత కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. 18వ విడతలో 10.32 కోట్ల మంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. తాజాగా 19వ విడత డబ్బులు విడుదల చేసే తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 ఫిబ్రవరి 24న రైతుల అకౌంట్లలో డబ్బులు పడనున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోనే పొందుపరిచింది. బీహార్ భాగల్పూర్ వేదిక కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ డబ్బుల విడుదల చేయనున్నారని స్పష్టం చేసింది. ఇక అధికారిక వెబ్సైట్లో లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి కుడివైపున బాక్స్ లో అన్ని కనిపిస్తాయి. ఈ కేవైసీ, న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్, నో యువర్ స్టేటస్, బెనిఫిషియరీ స్టేటస్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, విలేజ్ ఎంటర్ చేసి రిపోర్ట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే ఆధార్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పొందవచ్చు. పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంది. ఈ కేవైసీ చేయించుకుని రైతులు డబ్బులు పొందలేరు. దీన్ని 3 విధాలుగా చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ చేయించుకోవచ్చు. దీనికి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్లి బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ చేయించుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ తో ఈ కేవైసీ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. లేకపోతే అప్లికేషన్ ఎర్రర్స్ వచ్చి డబ్బులు రిజెక్ట్ అవుతాయి. బ్యాంక్ వివరాలు సరిగ్గా పొందుపరచాలి. కొత్తగా ఈ పథకంలో చేరాలనుకునే వారు కూడా అధికారిక పోర్టల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.